విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తప్పుడు ప్రచారం జరుగుతోంది అన్నారు కేంద్ర మంత్రి ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రభుత్వ పాలసీ ఆధారంగా నిర్ణయం ఉంటుందని, దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవమైన స్టీల్ ప్లాంట్ను కాపాడుతామన్నారు. శాశ్వత పరిష్కారం కోసమే కేంద్రం ఆలోచిస్తోందన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గవర్నమెంట్ పాలసీ ఆధారంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చింది. గతంలో ప్రభుత్వం ఉండగానే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చింది. ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా ఆంధ్రుల సెంటిమెంట్ అనేది స్టీల్ ప్లాంట్తో ముడిపడి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు తినకుండా ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం. మొన్న గత నెలలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆయనతో పాటు నేను ఉన్నాం. ఈ రాష్ట్రానికి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని గారు ఉన్నారు. మంత్రులతో మాట్లాడారు, అందరితో డిస్కస్ చేస్తున్నారు. రకరకాల ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా మనం ఆరోగ్యకరమైన వాతావరణంలోకి తీసుకురాగలం అనేటువంటి విషయాన్ని. ఈలోపు ఇది కుట్ర కుతంత్రాలు, అసలు ప్రైవేటైజేషన్ అనే దానిలోనే కుట్ర కుతంత్రాల్లో ఇది జాతీయ పాలసీ. ఇది స్టీల్ ప్లాంట్ ఒక్కదాని కోసం పెట్టినటువంటి పాలసీ కాదు, నేషనల్ పాలసీ. మోడీ గారి ప్రభుత్వం రాకముందు నుంచి కూడా ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉన్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సెంటిమెంట్ని కాపాడే విధంగా, అక్కడ ఉద్యోగుల యొక్క భద్రత దెబ్బతినకుండా ఏదైతే దీనికి క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, ఇది శ్రీనివాస్ వర్మ గారు, కుమారస్వామి గారు తీసుకునేటువంటి నిర్ణయం కాదు. తప్పనిసరిగా సానుకూలమైనటువంటి ఆలోచనతో మనం అంతా ముందుకెళ్తాం.